మైటోకాండ్రియా ఒక కణాంగం, త్వచయుత కణాంగం. ఈ మైటోకాండ్రియాలనే కణశక్తి ఆగారాలు అని అంటారు. మైటోకాండ్రియాలను కణశక్తి ఆగారాలు అంటారు. ఈ ప్రతి మైటోకాండ్రియా 2 త్వచాలతో కప్పబడి ఉంటుంది. 2 త్వచాలతో కప్పబడి ఉంటుంది. ప్రతి మైటోకాండ్రియా 2 త్వచాలతో కప్పబడి ఉంటుంది. వెలుపలి త్వచము రంధ్రయుతంగా ఉంటుంది. ఈ వెలుపలి త్వచం అనేటువంటిది రంధ్రయుతంగా ఉంటుంది. లోపలి త్వచము ముడతలు పడి ఉంటుంది. ఈ లోపలి త్వచం అనేటువంటిది ఈ ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలనే క్రిస్టేలు అంటారు. ముడతలను క్రిస్టేలు అంటారు. ఈ ముడతల పైన క్రిస్టైల్ అని అంటారు. వీటిపైన వృంతయుత ఆక్సిజోమ్లు ఉంటాయి. వృంతయుత ఆక్సిజోమ్లు ఉంటాయి. లోపలి త్వచము లోతుగా ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలనే క్రిస్టోలు అంటారు. ఈ ముడతలు ఏటీపీ ఉత్పత్తి రసాయన చర్యల కోసం, ఈ ముడతలు ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కొరకు ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. ఈ ముడతలు ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కొరకు ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. అంతేకాకుండా జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తి కొరకు మైటోకాండ్రియా ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఏటీపీని కణం యొక్క శక్తి నగదు, ఎనర్జీ కరెన్సీ అంటారు. ఏటీపీని కణం యొక్క శక్తి నగదు అంటారు. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ శక్తి నగదు అని అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలు తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కొరకు శరీరము ఏటీపీలో నిల్వ ఉన్నటువంటి శక్తిని వినియోగించుకుంటుంది. కొత్తగా రసాయన సమ్మేళనాలను తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కొరకు శరీరం ఏటీపీలో నిల్వ ఉన్నటువంటి ఆ శక్తిని వినియోగించుకుంటుంది. మైటోకాండ్రియాలు సొంత డిఎన్ఏను కలిగి ఉంటాయి మరియు రైబోజోమ్లను కూడా కలిగి ఉంటాయి. ఇవి సొంతంగా ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. మైటోకాండ్రియాలు సొంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉంటాయి. ఇవి సొంత ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. ఇది మైటోకాండ్రియాలను కణశక్తి ఆగారాలు అంటారు. ఇవి 2 త్వచాల చేత కప్పబడి ఉంటాయి. వెలుపలి త్వచము నునుపుగా ఉంటుంది, రంధ్రయుతంగా ఉంటుంది. లోపలి త్వచము లోతుగా లోపలికి ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలనే క్రిస్టేలు అంటారు. ఈ క్రిస్టేల పైన వృంతయుత ఆక్సిజోమ్లు ఉంటాయి. ఈ ముడతలు ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కొరకు ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసినటువంటి శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఈ ఏటీపీనే కణం యొక్క శక్తి నగదు అంటారు. ఎనర్జీ కరెన్సీ. ఏటీపీని కణం యొక్క శక్తి నగదు అంటారు. మైటోకాండ్రియాలను కణశక్తి ఆగారాలు అని అంటారు. కణ కొలిమిలని కూడా అంటారు. ఏటీపీని కణం యొక్క శక్తి నగదు అని అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలను తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కొరకు శరీరము ఏటీపీలో నిల్వ ఉన్నటువంటి శక్తిని వినియోగించుకుంటుంది. మైటోకాండ్రియాలు సొంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి. ఇవి సొంత ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. ఇది మైటోకాండ్రియా.
మైటోకాండ్రియాను కణశక్తి ఆగారాలు అంటారు. 2 త్వచాలు ఉంటాయి. లోపల త్వచ ముడతలు పడి ఉంటుంది. ముడతలను క్రిస్టి అంటారు. ఈ ముడతలు ఏటీపీ ఉత్పాదక రసాయన చర్య కొరకు ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. జీవికి అవసరమైనటువంటి వివిధ రసాయన చర్య కార్యకలాపాలు కావలసినటువంటి శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఈ ఏటీపీనే కణం యొక్క శక్తి నగదు, ఎనర్జీ కరెన్సీ అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలను తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కొరకు శరీరము ఏటీపీలో నిల్వ ఉన్నటువంటి శక్తిని వినియోగించుకుంటుంది. మైటోకాండ్రియాలు సొంత డిఎన్ఏ మరియు సొంత రైబోజోములను కలిగి ఉంటాయి. ఇవి స్వతహాగా ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. ఓకే.